కల్తీ కల్లుపై తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. కామారెడ్డి జిల్లాలో ఆల్ఫోజోలంతో తయారు చేసిన కల్లు వలన ప్రజలు అస్వస్థతకు లోనయ్యారని నార్కోటిక్స్ డీఎస్పీ రమేష్ అన్నారు. కల్తీ కల్లు, మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండలంలో బుధవారం రుద్రూర్, అక్బర్ నగర్, రాయ్పూర్, సిద్దాపూర్ గ్రామాల్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు వలన 83 మంది బాధితులు ఆస్పత్రి పాలయ్యారని పేర్కొన్నారు. దీంతో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో కల్తీ కల్లుపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావించిందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 104 గ్రామాల్లో 26 బృందాలు అవగాహన కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. అవగాహనలో భాగంగా గ్రామాల్లో ఉన్న యువతను భాగస్వామ్యం చేస్తూ యూత్కు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలియజేశారు. అనంతరం ఏసీపీ శ్రీనివాస్ గ్రామస్తుల చేత మత్తు పదార్థాల జోలికి వెళ్లవమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, టీఐ కృష్ణకుమార్, ఎస్ఐ సాయన్న, హెల్త్ సూపర్వైజర్ రవికుమార్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ తిగుళ్ల గంగమణి, కార్యదర్శి నవీన్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి నేను చెప్పేది మీకు ఏంటంటే, బీడీ కానీ, సిగరెట్ కానీ, కళ్ళు కానీ, ఏదైతే కల్తీ సారాయి కానీ, విస్కీ కానీ, ఇలాంటివి కూడా ఆరోగ్యానికి హానికరం. అవగాహన సదస్సుల కోసము ఈరోజు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కల్తీ కళ్ళు తాగటం వల్ల వచ్చే నష్టాలు అందరికీ కూడా మాదక ద్రవ్యాలు ఒక రింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్బర్ నగర్ గ్రామవాసులము మేము ఎటువంటి మాదక మరి నువ్వు ఆ కళ్ళు సేవించడం వల్ల, అలాంటి కల్తీ కళ్ళు తాగి సేవించడం వల్ల, అట్లాంటి మత్తు కళ్ళు తాగడం వల్ల నీకేమన్నా 1% 1 పైసా వంతు ఏమన్నా నీకు లాభం ఉందా? మేము కళ్ళు తాగొద్దు అని చెప్పలేదు, మంచి కళ్ళు తాగమని చెప్పినాం. ఒక 20 ఏళ్ల కింద ఊరికే కళ్ళు వేరు. అప్పుడు ఆ కళ్ళులో మామూలు మంచి చెట్లల్లో తీసుకొచ్చేది. తర్వాత రాను ఏం చేసారు, చెట్లు లేని ఊర్లలో 70% కళ్ళు తెచ్చేది, 30% ఏదో నీళ్ళు మందో కలిపి తాపేది. అట్లా పోయి 70 పోయి ఇప్పుడు 50 అయింది. 50 ఇప్పుడు 100కు 100% అలా కళ్ళు అనేదే లేదు, కళ్ళు అనేదే లేదు. మీరు ఒకప్పుడు కళ్ళు తాగేటప్పుడు చక్కెర వేసేది, సోడా వేసేది, సోడా అయిన తర్వాత డైజిఫామ్ వచ్చేది, డైజిఫామ్ అయిన తర్వాత క్లోరోఫామ్ వచ్చేది, క్లోరోఫామ్ గుల్ఫారమా ఏదో అట్లాంటి గుల్ఫారం. ఇప్పుడు అవన్నీ కూడా ఏం చేసిర్రు, ఇవన్నీ బాగా పనిచేస్తలేవని ఇప్పుడు ఆల్ఫాజోలం అని ఒక మత్తు మందు వేస్తుంది. అది 1 గ్రాము అంటే ఒక మాసానికి 1000 రూపాయలు పెట్టి కొనుక్కొస్తారు వ్యాపారస్తులు. కొనుక్కొచ్చి అది ఒక 2000 శీషలలో కలుపుతారు. 1 గ్రామును 2000 శీషలలో, 2000 శీషలలో కలిపినా కూడా దాని మత్తు అంత ఉంది, ఇంకా దాని పవర్ అంత ఉంది. కాబట్టి దాన్ని తాగడం వల్ల రోజుకు మనకి ఇప్పుడు ఆయన కళ్ళు తాగిన ఆయన ఉన్నాడు, ఆయన పొద్దున్నే రాత్రి తాగుతాడు, మంచిగా ఆనందంగా వండుకుంటాడు. ఈసారి చెప్పింది కదా, ఆనందమే వేరే అని.